ప్రముఖ నటి. కన్నడ, తెలుగు అలాగే ఇక చాలా ఇండస్ట్రీల్లో సైతం మంచి పాపులర్ అయిన 'రాధిక' గుర్తుందా? ఇలా చెప్తే గుర్తుకు రాదు గానీ, 'తారకరత్న'తో 'భద్రాద్రి రాముడు' సినిమాలో చేసినటువంటి మరి హీరోయిన్ అంటే వెంటనే గుర్తుకొస్తుంది. ఆమె పేరు 'రాధిక'. కన్నడ హీరోయిన్. టాలీవుడ్‌లో కూడా 1, 2 సినిమాలు ఆమె చేసింది. కానీ కెరియర్‌లో స్టార్ హీరోయిన్ హోదాని దక్కించుకోలేకపోయింది. కానీ ఆమె తీసుకున్న ఒక నిర్ణయం తన జీవితాన్ని మార్చడంతో పాటు కర్ణాటక రాజకీయాల్ని కూడా ప్రభావితం చేసింది. హీరోయిన్‌గా కొనసాగుతున్న టైంలోనే జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంలో ప్రవేశించింది రాధిక. రాజకీయంగా కూడా ప్రకటనలు చేసింది. మరి ఆమె ప్రేమలో నిండా మునిగిన కుమారస్వామి రాధికను రహస్య వివాహం చేసుకున్నారు. అయితే వీళ్ళ పెళ్లి 2006లోనే జరిగింది. కానీ వీరి రహస్య వివాహం 2010లో బయటపడింది. తాను గతంలోనే జేడీఎస్ నేత హెచ్‌డి కుమారస్వామిని పెళ్లాడినట్టు 2010లోనే రాధిక స్వయంగా చెప్పారు. అంతేకాదు వీళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. కన్నడ మీడియా ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ పెళ్లికి మరి టైం వరకు హెచ్‌డి కుమారస్వామి వయసు 47 కాగా, రాధిక అతని కంటే 27 సంవత్సరాలు చిన్నది. కాగా కుమారస్వామికి ఇది రెండో పెళ్లి. అతని వివాహం 1986 సంవత్సరంలో జరిగింది. నివేదికల ప్రకారం ఇది రాధికకు రెండో వివాహం కూడా. ఆమె 2000 సంవత్సరంలో రతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం తర్వాత విడిపోయింది. అయితే కన్నడ నటిగా ఆమెకు సంబంధించిన విషయాల్లో 2002లో 'నీలి మేఘశ్యామ' పేరుతో మంచి పాపులారిటీ వచ్చింది. ఆమె తెరంగేట్రం చేసిన సినిమాకి కన్నడలో వచ్చిన 'నీనాగాగి' ఆ రాధిక మొదటి సినిమా. టైంకి చాలా చిన్న పిల్ల. స్కూల్ ఏజ్‌లోనే ఆమె ఇండస్ట్రీకొచ్చింది. ఆ టైంలో నైన్త్ క్లాస్ అట రాధిక. మరి దాదాపు ఆమెకు 14 ఇయర్స్ ఉంటాయని తెలుస్తోంది. కానీ ఆమె తన సినిమా కెరియర్‌ను ఎక్కువ కాలం కొనసాగించలేదు. కేవలం 30 సినిమాలకే ఆమె కెరియర్ ఆగిపోయింది. హీరోయిన్‌గా సినిమాలు చేయకపోయినా ఇండస్ట్రీని వదులుకోలేక ప్రొడ్యూసర్‌గా మారింది. సినిమాలు ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. టాలీవుడ్‌లో 2 సినిమాలు చేశారు. 'తారకరత్న' హీరోగా వచ్చిన 'భద్రాద్రి రాముడులో' ఆమె హీరోయిన్‌గా చేసింది. తర్వాత 'కోడి రామకృష్ణ' దర్శకుడిగా 'అవతారం' సినిమాలో నటించింది. ఆ 2 సినిమాలు ఫ్లాప్ అయింది. మరో విషయం ఏంటంటే కుమారస్వామి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడం రాధిక తండ్రికి ఇష్టం లేదట. తన వయసున్న వ్యక్తి కూతురుతో ఎలా పెళ్లి చేసుకుంటుందని ఆయన మదనపడ్డాడు. దీంతో బయటకొచ్చి గంధర్వ వివాహం చేసుకుంది రాధిక. వాళ్ళిద్దరూ తమ వివాహాన్ని చాలా రహస్యంగా ఉంచారు. తర్వాత మరి ఆ విషయం తెలిసి తండ్రి కూడా షాక్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 36 ఏళ్ల రాధిక హీరోయిన్‌గా పూర్తిగా ఫ్లాప్ అయింది. కానీ ఆమె తెలివితో బిజినెస్ వుమన్‌గా సక్సెస్ అయింది. కర్ణాటక సీఎంను పెళ్లాడిన తర్వాత కోట్లాది రూపాయలు కూడబెట్టిందట.